భూపాలపల్లి పట్టణంలోని వేషాలపల్లిలో మంగళవారం ముగ్గుల పోటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీలో మహిళలు పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ అందమైన ముగ్గులను వేశారు. వేషాలపల్లిలో జరిగిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా సోదరిమణులను అభినందించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పండుగ సందర్భంగా అందరినీ ఏకం చేసుకొని మన సాంప్రదాయ పద్ధతిలో ముగ్గులు వేసుకొని బహుమతులు పొందే విధంగా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఈరోజు నిర్వహించినటువంటి నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రథమ బహుమతి, ద్వితీయ, తృతీయ 3 బహుమతులతో పాటు స్పెషల్ ప్రైజులు కూడా 2. మీ అందరికి కూడా ఇంత సమయాన్ని కేటాయించి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రతి మహిళా సోదరుమణికి కూడా ఒక ప్రైజు ఇవ్వడం, అదేవిధంగా ఆ ప్రథమ, ద్వితీయ, తృతీయ అని చెప్పుకునేటువంటి వ్యక్తుల కంటే మిన్నగా మీరు ఇంకా ఎదగాలని, మంచి కళాకారులుగా మీరు రాబోయేటువంటి మకర సంక్రాంతి వరకు మీ కళను ప్రదర్శించాలని కోరుతూ ఈ కార్యక్రమము పండుగ సందర్భంగా దసరా అంటే కూసుడు వేరే రకంగా పండుగ ఉంటది. దీన్ని మొత్తం సకినాలు, గారెలు, బూరెలతో, ముగ్గులతో ఈరోజు రేగ్గాయ, అదేవిధంగా మన యొక్క హిందూ సాంప్రదాయంగా చేసుకునేటువంటి పండుగకు ఈ ముగ్గుల పోటీలకు ప్రతి సంవత్సరం కూడా నేను కూడా మీలో భాగస్వామిని అవుతూ చేస్తున్నటువంటి నిర్వాహక కమిటీకి, వేషాలపల్లి గ్రామస్తులకు, మహిళా సోదరులందరికీ కూడా మరి మీరందరూ వచ్చే సంవత్సరం వరకు మంచి సంతోషాలతో మీ కుటుంబము అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతము అభివృద్ధి చెందాలని, మీ అందరి ఆశీర్వాదంతో, మీ దీవెనలతో నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకొని 13 నెలలు అవుతున్నది. రోజు 18 గంటలు అనునిత్యం ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తూ నిజాయితీగా, అవినీతికి తావు లేకుండా, అక్రమాలకు తావు లేకుండా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ రాబోయే 4 సంవత్సరాల్లో మీ అందరి దీవెనలతో, మీ ఆశీర్వాదంతో ఇంకా రాబోయే ఎన్నికల్లో దీవెనలు ఇస్తే ఇంకా ఈ రాబోయే 4 సంవత్సరాల్లో కూడా రెట్టింపు సంఖ్యలో పనిచేస్తాం. మీ అందరి మనల్ని పొందుతాం, మీ గుండెల్లో గూడు కడతాం. అదేవిధంగా మీ అందరికి కూడా సహకారము కోరుతూ ఈ ప్రభుత్వానికి, మాకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను.